నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 113. ఇంక కథలోకి వెళ్తే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లవ్ అంటూ కృతి హక్ చేసుకుంది రిషిని. కానీ రిషి ఇంకా నమ్మడం లేదు. చిన్ను అన్నాడు తను హక్ చేసుకుని. అంది కృతి. ఇదంతా నిజమేనా అని అడిగాడు. కృతి గట్టిగా గిచ్చింది చేతి మీద. హౌచ్, నిజమే అంటూ కృతి వైపు చూశాడు రిషి. తను రిషి చేయి పట్టుకుని టెర్రస్ మీదే తీసుకెళ్ళింది. టెర్రస్ మీదకి వచ్చాక అక్కడంతా తులిప్స్ అండ్ రోజెస్తో లవ్ యూ రిషి అని డెకరేట్ చేసింది. అది చూసిన రిషి చిన్ను సూపర్ అనగానే కృతి కాళ్ళు పైకెత్తి రిషి భుజం చుట్టూ చేతులేసి రిషి తలను వంచింది. అబ్బా, ఇంత కష్టం ఎందుకు నీకు బుడ్డోడా అంటూ కృతిని పైకి లేపాడు రిషి. కృతి రిషి బుగ్గల్లాగి ఎందుకంత షాక్ అవుతున్నావు అంటూ గెడ్డం కొరికింది. లేదు, నేను షూటింగ్లో బిజీగా ఉండి నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదన్నాడు రిషి. అందుకే డిన్నర్ టేస్ట్ మారినా కూడా తమరు గుర్తించలేదంటూ నవ్వింది కృతి. రిషి తను ఇంకా పైకి లేపి, అవునా నువ్వు చేసావా అని అడిగాడు ఆశ్చర్యంగా. నేనే అంటూ కృతి కిందకి దిగుతూ ఉంటే రిషి కృతిని అక్కడ డెకరేట్ చేసిన పువ్వులపై పడుకోబెట్టాడు. రిషి తల వెనుక చేత్తో రుద్దుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుని, నీకు ఇంత తెలివి ఎప్పుడొచ్చింది బుడ్డోడా అని అనగానే, నాకు తెలివుంది కాబట్టే ఏ వీడియోలు సాక్ష్యాలు లేకుండా నీకోసం వచ్చానంటూ మూతి ముడిచింది కృతి. రిషి తన దగ్గరకు వచ్చి పక్కన పడుకొని, నిజమే రోయ్, నీ కుర్ర బాగా పనిచేస్తోందన్నాడు. కృతి బయట తన మొహం మీద వేసుకుని వెవ్వెవ్వే అంటూ వెక్కిరించింది. రిషి తన మీదకొచ్చి, అసలు ఎప్పుడొచ్చా, నా స్టాఫ్ అందరినీ ఎలా మేనేజ్ చేసావు అంటూ బొగ్గ కొరికాడు. కృతి బయటలో నుండే, చెప్తారు, నువ్వు 4 సంవత్సరాలు ఎన్నో చేసావు నా కోసం, నీ టర్న్ అయింది, ఇక నా టర్న్ స్టార్ట్ అయింది అంది కృతి. అనుకున్నాను నీకన్నీ తెలిసిపోయాయని అంటూ తను రివర్స్ అయ్యి కృతిని పైకి లాక్కున్నాడు రిషి. కృతి మొహం మీద నుండి కొంగు తీసి పెదవులను అందుకున్నాడు. కృతి 2 నిమిషాల తర్వాత రిషి గుండె మీద పడుకుని రిషి అని పిలిచింది. అంటూ చుట్టూ సవరిస్తున్నాడు రిషి. నాకు చాలా డౌట్స్ ఉన్నాయంది కృతి. అబ్బా, మొదలెట్టావా, చాలా సంవత్సరాల తర్వాత బర్త్డే మూడ్లో ఉన్నాను, ఇప్పుడు కూడా డౌట్స్ అంటే ఎలా అన్నాడు రిషి. నువ్వు 4 సంవత్సరాల్లో బర్త్డే చేసుకోలేదా అంటూ రిషి కళలోకి చూసింది కృతి. నువ్వు పక్కన లేకుండా నేనెందుకు చేసుకుంటాను అన్నాడు రిషి. అందుకే నీకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చానంటూ చెంప మీద తట్టింది కృతి. రిషి తన చేతిని ముద్దు పెట్టుకుని, నిజంగా చాలా నచ్చింది నీ సర్ప్రైజ్ అన్నాడు రిషి. థ్యాంక్ యూ అంటూ తన మీద నుంచి లేచి పక్కకు జరిగింది కృతి. రిషి లేచి ఆ పూలన్నీ తన పైన వేశాడు. కృతి నవ్వుతూ, రిషి ఇప్పుడు చెప్తున్నాను విను, ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను, ఇక మీదట ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి ఉండను, ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంది కృతి. రిషి కృతి నడుంపై ముద్దు పెట్టి చేతులను లాక్ చేసి తన కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ చిన్ను, నువ్వే కాదు నేను కూడా ఇంకో నిమిషం వదల్లేనంటూ హక్ చేసుకున్నాడు. కృతి రిషి భుజంపై చరిచి, ఓయ్ ఏం చేస్తున్నావు అని అడిగింది. కిందకు పద, ప్రాజెక్ట్ సక్సెస్ చేద్దామని లేచి కృతిని లేపాడు రిషి. సరే ఇదొకటి చెప్పు, సంజయ్కి మన దెబ్బలు తగిలాయి కదా, కొట్టింది నువ్వేనా అని అడిగింది కృతి. రిషి కిందకి దిగుతూ, ఏమో నాకు తెలియదన్నాడు. కృతి తన వెనకే వచ్చింది. రిషి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. కృతిని బెడ్ మీదకి తోసి తనను ఆక్రమించాడు. కృతి రిషిని ఒక్క తోపు తోసి, నువ్వు చెప్పకపోతే నీతో నో ప్రాజెక్ట్ అంది. ఒసే రాక్షసి, ఈరోజు నా బర్త్డేనే, నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ తనను లాక్కున్నాడు రిషి. చెప్పు, సంజయ్ని కొట్టింది నువ్వేనా అని అడిగింది కృతి. ఏంటే నువ్వంత దూరం నుంచి నా కోసం వచ్చావు, కాసేపు నాకు అడ్డం చెప్పకుంటే ఆ తర్వాత నీ డౌట్స్ అన్నీ తీరుస్తానన్నాడు రిషి. అది కాదు నేను అని కృతి అంటుండగా రిషి తన చేత్తో కృతి నోరు మూసి ఇంకేం మాట్లాడుకుంటూ చేతులు లాక్ చేసేశాడు.
గంట తర్వాత, "హా, నువ్వు అడిగింది ఇచ్చాను కదా, ఇప్పుడు నేను అడిగేవాటి టటక ఆన్సర్స్ ఇవ్వంది కృతి. దాంతో రిషి, "ఏ ఊరు పాప నీది? నా పని కోసం నేను 100 చెప్తాను, అన్నీ నమ్మేస్తే ఎలా?" అంటూ కృతి నడుము మీదకి ఇచ్చాడు. "అంటే ఇప్పుడు ఏం చెప్పవా?" అని అడిగింది కృతి. "అస్సలా" అంటూ తన నడుమును చుట్టుకుని పడుకున్నాడు రిషి. "రిషి, నిన్నే, ఇటు చూడు" అంది కృతి. రిషి తల అడ్డంగా ఊపుతున్నాడు. "ఎంత చీటర్వి, నీకు కావాల్సింది తీసుకొని నాకేం చెప్పడం లేదంటూ జుట్టు పీకింది కృతి. "అబ్బా, సమ్మగా ఉంది, మళ్ళీ పీకు" అన్నాడు రిషి. "ఇంక నువ్వేం చెప్పవు, నాకు తెలుసు, పో, నీతో కటిఫ్, నా నడుము నాకు ఇచ్చేయి" అంటూ రిషిని తోసింది కృతి. "ఏంటి బే నీ గొడవ, గమ్మున పడుకో, రేపు మార్నింగ్ చూసుకుందామంటూ మళ్ళీ దగ్గరకు లాక్కొని కృతి నడుమును చుట్టుకుని పడుకున్నాడు రిషి. కృతి రిషికి మొట్టికాయ వేసి ఇంకా చేసేదేం లేక నిద్రలోకి జారుకుంది. కృతికి మెలకు వచ్చింది. రిషి తన మీద చేయి వేసుకుని పడుకునే ఉన్నాడు. నెమ్మదిగా రిషి చేయి తీసింది, పైకి లేచింది. బ్రష్ చేసుకుంటూ హెయిర్ పైకి పెట్టింది. రిషి లేచి చూస్తున్నాడు. చీర తీస్తూ ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి రిషి కళ్ళు మూసేశాడు. కృతి నెమ్మదిగా బెడ్ వెనుక దాక్కుంది. రిషి కళ్ళు తెరిచి చూశాడు. కృతి కనపడలేదు. లేచి చూసేసరికి, "ఏ, నువ్వు లేచావని నాకు తెలుసు" అంటూ బాత్రూమ్ వైపు పరిగెత్తింది కృతి. రిషి అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళి డోర్ దగ్గర అడ్డంగా నిలబడ్డాడు. కృతి తన చేతి కింద నుంచి వంగి లోపలికి వెళ్ళింది. రిషి వస్తుంటే డోర్ క్లోజ్ చేయబోయింది. బట్ తన బలం ముందు ఆగలేదుగా. అంతే, డోర్ నెట్ లోపలికి వెళ్ళి డోర్ వేశాడు రిషి. కాసేపటి తర్వాత కృతి రెడీ అయి రిషికి డ్రెస్ తీసింది. రిషి స్నానం చేసి రాగానే కృతి తనకి డ్రైయర్ పెడుతుంటే రిషి తన నడుముకు చక్కలి గింతలు పెట్టాడు. "రిషి ప్లీజ్, కాసేపు" అని కృతి అంటుండగా రిషి తన చెంగుతో తల తుడుచుకున్నాడు. "ఓయ్, ఇదేంటి?" అని అడిగింది కృతి. "నాకు ఇలాగే బాగుంది, ఇవాళ నా బర్త్డే, నేను ఏం చేసినా నువ్వు కాదనకూడదన్నాడు రిషి. "తప్పుతుందా?" అంటూ డ్రెస్ ఇచ్చింది కృతి. రిషి వేసుకుని వచ్చాడు. కృతి తన చేతిని తీసుకుని బ్రేస్లెట్ పెట్టింది. రిషి అది చూసి, "వావ్, సో నైస్" అనగానే, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దామంది కృతి. ముందు నాకు ఒక 2 hours పర్మిషన్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను, ఆ తర్వాత నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా అన్నాడు రిషి. "ఎక్కడికి?" అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని అడిగింది కృతి. "నువ్వు రోజా సినిమా చూసావుగా" అని అడిగాడు రిషి. "చాలాసార్లు అయితే" అంది. "అందులో అరవింద స్వామి మధుబాలను కళ్ళు మూసుకుని ఒక చోటికి తీసుకెళ్తాడే, అక్కడికే" అన్నాడు. "వావ్, నిజంగా?" అని అడిగింది. "నిజం బుడ్డి, నీకు మర్చిపోలేని మెమరీని ఇస్తానంటూ లిప్స్ అందుకున్నాడు రిషి. 2 నిమిషాల తర్వాత, "సరేదా, బ్రేక్ఫాస్ట్ తిందామంటూ తన నడుంపై చేయి వేసింది కృతి. రిషి తన భుజంపై చెయ్యేసి కిందకొచ్చాడు. కృతి ఓట్స్ చేసి ఇచ్చింది. రిషి తినేసి, "సరే జాగ్రత్త, బయటకు వెళ్ళకు, 2 hours వస్తానంటూ నుదుటిపై కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కృతి తను వెళ్ళేదాకా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాశ్మీరీ డ్రెస్ వేసుకుని వచ్చింది. శంకర్ రిషిని డ్రాప్ చేసి వచ్చాడు. కృతి తనతో, "శంకర్, మీ సార్ షూటింగ్ స్పాట్ కనగానే శంకర్ కార్ స్టార్ట్ చేశాడు. అక్కడ వెళ్ళాక కృతి కార్ దిగి ఫాస్ట్గా నేను స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడున్న చెట్టు కింద నించుంది. ఒక అరగంట తర్వాత బ్యాచ్ వచ్చారు. కృతి వెళ్ళి వాళ్ళని విష్ చేసింది. ఆ అమ్మాయి కృతితో, "ఏంటి కాశ్మీర్ యాపిల్, నిన్న అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు" అని అడిగింది. "ఏదో పనుండి వెళ్ళిపోయానులే, కానీ ఇవాళ మీ హీరోని కలిసే వెళ్తానంది." ఆ అమ్మాయి కృతి బుగ్గల్లాగి, "చూసావుగా మా హీరో ఎంత గ్రేటో, నిన్ను తన దగ్గరకు లాక్కొచ్చాడంది." "ఎస్, దట్ ఈజ్ మై హీరో" అనుకుంది కృతి తన మనసులో. బయటకు మాత్రం, అలాగే అనుకో" అంది చిరునవ్వుతో. వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు. కృతి కళ్ళు మాత్రం రిషి కోసం వెతుకుతున్నాయి. ముందు కొంతమంది మీద సీన్స్ అయ్యాక మనోడు ఎంట్రీ ఇచ్చాడు. కృతికి చాలా యాంగ్జైటీగా ఉంది. ముందుకు వెళ్ళి కూర్చుని మరీ చూస్తోంది. చాలా దూరం నుంచి ఏదో సాంగ్ షూట్ చేస్తున్నారు. గంట తర్వాత వీళ్ళని పిలిచారు. అందరూ పులోమంటూ పరిగెట్టారు. చెఫ్ పాప తన మనసులో, "కాస్కో మై హీరో,
ఈ బొడ్డోడిచ్చే సర్ప్రైజ్కి అనుకుంది. రిషి అక్కడ నుంచున్నాడు ఫోన్ చూస్తూ. ఇక కృతితో మాట్లాడిన అమ్మాయి ముందు వెళ్ళి, హాయ్ రిష్విక్, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే అంటూ బొకే ఇచ్చింది. కృతి అందరికన్నా లాస్ట్లో నిలబడి నవ్వుకుంటోంది. రిషి ఆ బొకే తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. వాచ్ చూసుకుని మీకు 10 minutes టైం చెప్పండి అన్నాడు సీరియస్గా రిషి. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ బారసాలు చేసి పేర్లు పెట్టాలంటే కష్టం కదా. కాబట్టి కృతితో మాట్లాడిన అమ్మాయి నెంబర్ 1, అక్కడ నుండి నెంబర్ 2, నెంబర్ 3 అంటూ వరుసగా చెప్పుకుందాం అమ్మాయి పేర్లు, ఓకేనా? అమ్మాయి నెంబర్ 1, మీకు యాటిట్యూడ్ ఎక్కువని అంటారు, నిజమేనా అని అడిగింది ఆ అమ్మాయి. చూడండి, మీరు చేసే పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది వేస్ట్ గాళ్ళు ఇది కూడా ఒక పనేనా అంటూ మిమ్మల్ని అందరి ముందు విమర్శిస్తే మీరు ఎలా స్పందిస్తారు అని అడిగాడు రిషి. సింపుల్, ఎవడేమనుకుంటే నాకేంటి, నేను చేసే పని కరెక్ట్ వేలో ఉంటే అనుకుంటాను అంత అమ్మాయి. కదా, మరి దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకుంటారు, కానీ వేరే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తోంది అంటారు, అంతేనా అని అడిగాడు రిషి. అంతే అంతే అంద అమ్మాయి. అమ్మాయి నెంబర్ 2, మీ ఫస్ట్ క్రష్ అని అడిగింది. ఆ మాట విన్న కృతి చూడాలి ఏం చెప్తాడో అనుకుంది తన మనసులో. ఆ మాటకి రిషి, ఏంటండి హీరో అంటే ఎంతసేపు ఇవేనా, క్రష్, లవ్, మ్యారేజ్, కొత్తగా అడగండి అన్నాడు రిషి. అబ్బా వెయిట్ చేయి అనుకుంది కృతి. అదేంటి రిష్విక్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీరు, ఇలాంటివే కదా మరి అడగాలి అనంద అమ్మాయి. బ్యాచులర్కి టేస్ట్లు అలవాట్లని కొన్ని ఉంటాయి, అవి అడగొచ్చుగా అన్నాడు రిషి. అమ్మాయి నెంబర్ 2, అవన్నీ మీ ఇంటర్వ్యూస్లో చూసేసాం, కానీ మీరు ఒకసారి అన్నారు పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుందని, అందుకే లవ్లో ఏమైనా ఫెయిల్ అయ్యారేమో అని అంద అమ్మాయి. ఆ మాటకి రిషి, చూడండి పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది ఇప్పుడు, రెండు వైపులా నమ్మకం, గౌరవం, ప్రేమ తగ్గినప్పుడు, కానీ ఇవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, మనస్పర్ధలు తొలగిపోతే ఇవి తిరిగి వస్తాయన్నాడు రిషి. ఆ మాట కృతి, అందుకే హీరో నేనొచ్చాను అనుకుంది తన మనసులో. అమ్మాయి నెంబర్ 3, సరే మీరు మా క్వశ్చన్ స్కిప్ చేస్తున్నారు, మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా అని అడిగింది. ప్రతి లవ్ స్టోరీ వెనుక ఒక ఫెయిల్యూర్ ఉంటుంది, బట్ ఆ ఫెయిల్యూర్ని కూడా గట్టిగా ఎదుర్కొని సక్సెస్ చేసుకోవడంలోనే లవర్ కెపాసిటీ తెలుస్తుంది, అది మీ ఆడలేడీస్ అయినా మా మగజెంట్స్ అయినా అన్నాడు రిషి. అబ్బాయి నెంబర్ 1, యు ఆర్ కరెక్ట్ బాస్, ఈ లేడీస్ ఎంతసేపు మనమే తగ్గాలంటే ఎట్లా, దీనమ్మ జీవితం, తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా మనమే బ్రతిమలాడాలి, సారీ చెప్పాలంటారు అన్నాడు అబ్బాయి. ఆ మాటకి రిషి, చూడు బాస్, అదేం తప్పు కాదు, లవ్లో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, అసలు మనం లవ్లో పడ్డప్పుడు ఏమనుకుంటాం చెప్పండి అని అడిగాడు రిషి. ఏముంది, నువ్వంటే నా ప్రాణం, నా సర్వస్వం, నువ్వు లేక నేను లేనని. అంతేకాదు అమ్మాయిలు ఖచ్చితంగా అడుగుతారు, ఏంటంటే లైఫ్ లాంగ్ ఇంత ప్రేమ చూపిస్తావా అని, కానీ మనం ఏముందిలే తొక్కలో మాటే కదా, ఓ మూల పడుంటుందని 2 భారీ డైలాగులు కొట్టేస్తాం, వాళ్ళ అమ్మాయిలు బాస్ మనకన్నా సున్నితంగా ఉంటారు అన్నాడు రిషి. అబ్బాయి నెంబర్ 3, అందుకని తప్పు వాళ్ళు చేసినా కూడా మనల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అడిగాడు. అదే చెప్తున్నాను, ఇద్దరము ఒకే ప్రాణం అని అనిపించాకే కదా ప్రేమలో పడతాం, ఆ రోజు ఒక్కటే అనుకున్న ప్రాణం తప్పొప్పుల దగ్గరకు వచ్చేసరికి నువ్వే నేను అనుకున్న వాళ్ళం నువ్వు నేను నుంచి నువ్వా లేక నేనా అని ఆర్గ్యూ చేసుకుంటాం, అలా ఉండొద్దు బాస్ అని రిషి అనగానే ఆడపిల్లకాయలందరూ ఎగేసుకుంటూ వచ్చి చప్పట్లు కొట్టారు. దాంతో రిషి, ఆగండి ఆగండి, మీరు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఏది కూడా తెగేదాకా లాగొద్దు, అనుకోని ప్రాబ్లం వస్తే ఏం జరిగిందో తెలుసుకోకుండా మమ్మల్ని అనుమానించకుండా కాస్త మేము చెప్పేది వినండి అనగానే మగపిల్లకాయలంతా చప్పట్లు కొట్టారు ఆ మాటకి. అమ్మాయి నెంబర్ 4, అయితే మీ లైఫ్ క్లోజ్డ్ బుక్ అన్నమాట అని అడిగింది. పుస్తకాన్ని ఎంతసేపు మూస్తామండి, చదవాల్సిన టైం వస్తే బుక్ తెరవాల్సిందేగా అన్నాడు రిషి. ఆ మాట కృతి, దొరికావు అని తన మనసులో అనుకుని వెనకే ఉండి మీకు లవరున్నారా అని అడిగింది.
ఆ మాటకి రిషి అది అవసరమా అని అనబోయి ఈ వాయిస్ అని ఆలోచిస్తున్నాడు. చెప్పండి, మీకు లవర్ ఉన్నారా అని అడిగింది రెండో అమ్మాయి. ఇరుక్కున్నాడు రిషిగాడు. అందరూ ఒక్కసారే చెప్పండి ప్లీజ్ అని అరిచారు. ఇంకో 2 డేస్లో ప్రెస్ మీట్ ఉంటుంది, అప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయన్నాడు రిషి. కృతి నెమ్మదిగా రిషి ముందుకొచ్చింది. మనోడు ముందు ఎవరో అనుకున్నాడు ఆ డ్రెస్లో చూసి. ఆ తర్వాత సరిగ్గా చూసి చిన్ను అంటూ ఫ్రీజ్ అయ్యాడు. అయిపోయాడు రిషిబాబు. మరి కృతి ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతుందో, దాన్ని రిషి ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాడో, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.